గడిలో మరో ఉదయం. సూర్యుడి లేత కిరణాలు ఆ పాత రాతి భవనం కిటికీల గుండా లోపలికి ప్రవేశించడానికి ఎంతో కష్టపడుతున్నాయి. ఆ కిటికీలకున్న ఇనుప చెవులు ఆ ఇంటి మనుషుల మనసులంత కఠినంగా ఉన్నాయి. కానీ ఆ చీకటి గదిలో మాత్రం ఈరోజు ఒక కొత్త వెలుగు ఉదయించింది. ఆ వెలుగు సూర్యుడిది కాదు, మేఘన ఆత్మవిశ్వాసానిది. నిన్నటిదాకా ఒక మూలను ముడుచుకొని కన్నీళ్లతో నేలను తడిపి నా పల్లెటూరు పిల్లి ఇప్పుడు లేదు. ప్రియ వచ్చి వెళ్ళిన తర్వాత మేఘన మనసులో బలమైన మార్పు వచ్చింది. ఎల్లమ్మ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి. నీ కళ్ళల్లో నిప్పుంది, దాన్ని ఆరిపోనివ్వకు. తన స్నేహితురాలు తన కోసం వచ్చి దెబ్బలు తిని వెళ్ళిందన్న నిజం ఆమె లోపల దయించి వేస్తోంది. నేను ఇలా పిరికిదానిలా ఏడుస్తూ కూర్చుంటే రేపు నా తండ్రి కూడా వీళ్ళలాగే అవమానిస్తారు. నా భర్త ఆదిత్యకు నిజం తెలియాలన్నా, ఈ రాక్షసుల గడిలో నేను ప్రాణాలతో నిలబడాలన్నా ముందు నేను ఏడవడం మానేయాలి. తన మనసును తానే గట్టిగా నచ్చజెప్పుకుంది మేఘన. నేల మీద ఉన్న చేపను మడతపెట్టి ఒక మూల పెట్టింది. చిరిగిపోయిన చీరను పక్కన పడేసి ఎల్లమ్మ తెచ్చిన ఒక లేత గులాబీ రంగు కాటన్ చీరను కట్టుకుంది. జుట్టు చక్కగా అల్లుకొని నుదుటి మీద ఒక చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుంది. అద్దం లేదు, కానీ ఆమె ముఖంలో ఓ కొత్త కళ స్పష్టంగా కనిపిస్తుంది. మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చేతుల్లోకి తీసుకొని కళ్ళకద్దుకుంది. ఈ బంధం వెనుక ఉన్నది మోసమే కావచ్చు, కానీ దేవుడు రాసిన రాతకు అర్థం వేరే ఉంటుంది. నా పోరాటం ఇప్పుడు మొదలైంది అని తనలో తాను గట్టిగా అనుకుంది. ఆ చీకటికి తలుపులు తెరుచుకుని బయటకు అడుగు పెట్టింది. ఆ నడకలో వణుకు లేదు, చూపులో భయం లేదు. ఆ రాతికోటలో ఒక మహారాణిలా నడుస్తున్నంత హుందాగా ఆమె అడుగులు పడుతున్నాయి. గదిలో ప్రధాన హాల్ అది. ఒకప్పుడు ఆదిత్య తండ్రి కూర్చొని వ్యాపార వ్యవహారాలు చక్కదిద్దిన ప్రదేశం. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద కుర్చీలో మహారాణిలా కూర్చొనుంది కనకదుర్గ. ఆ గడిలో పని వాళ్ళందరూ ఆమెను భయభక్తులతో కామాక్షిదేవి అని పిలుస్తారు. ఆమె పక్కనే తమ్ముడు శేఖర్ బాబు నిలబడున్నాడు. హాల్ మధ్యలో పెద్ద టేబుల్, దాని నిండా ఫైళ్ళు, లెడ్జర్లు, క్యాలిక్యులేటర్లు. ముగ్గురు అకౌంటెంట్లు చెమటలు కక్కుతూ లెక్కలు చేస్తున్నారు. కామాక్షిదేవి ముఖంలో కోపంతో ఎర్రబడింది. ఆదిత్య వ్యాపార సామ్రాజ్యంలో ఒక భాగమైన టెక్స్టైల్స్ అండ్ కాటన్ మిల్స్కు సంబంధించిన వ్యవహారం అది. గత 3 నెలలుగా పత్తి రైతుల దగ్గర నుండి కొన్న సరుకు, ఫ్యాక్టరీకి చేరిన సరుకు, రవాణా ఖర్చులు, వీటన్నిటి మధ్య లెక్కల్లో ఒక పెద్ద వ్యత్యాసం వస్తుంది. దాదాపు 25 లక్షల తేడా. ఎక్కడో పొరపాటు జరిగిందని అకౌంటెంట్లు అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నారా మీరంతా? ఇన్ని రోజులుగా లక్షల జీతాలు తీసుకొని కూలుకుతున్నారా? ఒక చిన్న లెక్క తేడా తేల్చడానికి మీ తలకాయలు పనిచేయడం లేదా అని గర్జించింది కామాక్షిదేవి. ప్రధాన అకౌంటెంట్ భయంగా, అమ్మగారు, రవాణా ఖర్చులు, పత్తి బిళ్ళ సంఖ్య అన్నీ కరెక్ట్గానే ఎంటర్ చేశాం, కానీ బ్యాలెన్స్ షీట్లో 25 లక్షలు షార్టేజ్ చూపిస్తుంది. ఏ గోడౌన్ నుండి ఎంత సరుకు వచ్చిందో క్లియర్గానే ఉంది, కానీ ఆ మిస్సింగ్ అమౌంట్ ఎక్కడుందో దొరకడం లేదు అని వణుకుతూ చెప్పాడు. బెదవల్లారా, ఆదిత్యగాడు వాడి గదిలో కూర్చొని 100 కోట్ల డీళ్లు మ్యాజిక్లా చేస్తున్నాడు. మీరు మాత్రం ఒక చిన్న కాటన్ మిల్ లెక్కలు తేల్చలేకపోతున్నారు. రేపొద్దున వాడి లెక్కలు చూస్తే నన్ను అసమర్థురాల్ని చేసి కంపెనీలో నా పెత్తనం లాగేసుకుంటాడు. ఇంకో అరగంటలో ఆ లెక్క తేలకపోతే మీ అందరినీ ఆ మూసీ నదిలో పడేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చింది కామాక్షిదేవి. అదే సమయంలో అక్కడికి 2 చేతులతో టీ ట్రే పట్టుకుని వచ్చింది మేఘన. హాల్లో ఆమె అడుగులు పెట్టగానే అప్పటి వరకు ఉన్న సీరియస్ వాతావరణం ఒక చిరుమార్పు. ఆమె నడక, ఆ కాటన్ చీరలో ఆమె కనిపిస్తున్న తీరు చూసి కామాక్షిదేవి అసహ్యంగా ముఖం చిట్లించింది. ఎవరైనా నిన్ను ఇక్కడికి రమ్మనింది? టీ తీసుకురావడానికి పనివాళ్ళు లేరా? నా కళ్ళ ముందు కనిపించొద్దని నీకు చెప్పానా లేదా? అరిచింది కామాక్షిదేవి. మేఘన ఏమాత్రం భయపడకుండా తల వంచుకుని నెమ్మదిగా వెళ్ళి టేబుల్ మీద టీ కప్పు పెట్టింది. ఎల్లమ్మకు జ్వరం వచ్చిందండి, అందుకే నేను తెచ్చాను అని ప్రశాంతంగా సమాధానం చెప్పింది. ఆ గొంతులో ఉన్న స్థిరత్వం కామాక్షిదేవికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నిన్నటిదాకా ఒక చిన్న శబ్దానికే వణికిపోయే పల్లెటూరు పిల్ల ఇప్పుడు తన కళ్ళల్లోకి చూసి అంత ప్రశాంతంగా ఎలా సమాధానం చెప్తుంది? టీ కప్పులు సర్దుతూ మేఘన కళ్ళు యాదృచ్ఛికంగా ఆ టేబుల్ మీదున్న పెద్ద లెడ్జర్ పుస్తకం మీద పడ్డాయి. ఆమెకు పెద్దగా ఆంగ్ల పదాలు తెలియకపోవచ్చు, కానీ అంకెలు, లెక్కలంటే ఆమెకు ప్రాణం. పల్లెటూరులో వాళ్ళ నాన్న అప్పుల లెక్కలు, ఊళ్ళో రైతుల ధాన్యం బస్తాల లెక్కలు అన్నీ నోటితోనే వేసేది మేఘన. బడిలో ఆమెకు లెక్కలు మాస్టర్ ఎప్పుడు 100కి 100 మార్కులే వేసేవారు. ఆ లెడ్జర్లో రాసున్న పత్తి బేళ్ల బరువు, దాని రవాణా ఖర్చు, గోడౌన్కు చేరిన తరుగు, ఈ 3 వరుసలను 2 క్షణాల్లో తీక్షణంగా చూసింది మేఘన. ఆమె మెదడు కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఆ లెక్కల్ని విశ్లేషించింది. అకౌంటెంట్లు ఇంకా క్యాలిక్యులేటర్లు పట్టుకుని కుస్తీ పడుతున్నారు. అది 25 లక్షల తేడా సరుకులో లేదండి, నెమ్మదిగా కానీ స్పష్టంగా వినిపించేలా అంది మేఘన. హాల్లో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్.
అందరూ ఆశ్చర్యంగా మేఘన వైపు చూశారు. అకౌంటెంట్లు కోపంగా ఆమెను చూస్తున్నారు. శేఖర్ బాబు ముందుకొచ్చి, ఏంటే, నువ్వేమైనా చార్టెడ్ అకౌంటెంట్వా? అంకెల్ చూసి, అవేంటో కూడా చదవలేని దానివి, మధ్యలో నీకెందుకే ఈ వ్యవహారం, నోరు మూసుకుని లోపలికి పో అని అరిచాడు. కానీ మేఘన్ అక్కడి నుంచి కదలలేదు. తన చేతిలో ఉన్న ట్రేని గట్టిగా పట్టుకుని కామాక్షిదేవి వైపు చూస్తూ చెప్పింది, పత్తిబేల రవాణా చేసేటప్పుడు వర్షం పడితే బరువు పెరుగుతుంది. మీరిక్కడ గోడౌన్కి చేరిన బరువును, రైతుల దగ్గర కొన్న బరువును ఒకే ధరతో గణించారు. రైతుల దగ్గర కొన్నప్పుడు పత్తి పొడిగా ఉంటుంది. గోడౌన్కు వచ్చేసరికి ఆ నెలలో పడిన వర్షాలకు తడిసి ఒక టన్ను కనీసం 10% బరువు పెరుగుతుంది. మీరు ఆ పెరిగిన నీటి బరువును కూడా పత్తి బరువుగా లెక్కల్లోకి తీసుకుని డబ్బులు కట్టేశారు. ఆ మినహాయింపు 25 లక్షలు ఆ నీటి బరువుకే పోయింది. మేఘన చెప్పిన లాజిక్ వినగానే అకౌంటెంట్ల ముఖాలు పాలిపోయాయి. ప్రధాన అకౌంటెంట్ వెంటనే వణుకుతున్న చేతులతో రవాణా జరిగిన తేదీని, ఆ రోజుల్లో వాతావరణ నివేదికను పక్కనున్న కంప్యూటర్లో చెక్ చేశాడు. మేఘన చెప్పింది అక్షరాల నిజం. గత నెలలో రవాణా జరిగిన 3 రోజులు భారీ వర్షాలు పడ్డాయి. పత్తి తడిసి బరువు పెరిగింది. వాళ్ళు ఆ పెరిగిన బరువు సరుగ్గా భావించి పత్తిని సరఫరా చేసి వాళ్ళకి 25 లక్షలు అదనంగా చెల్లించారు. ఇది ముమ్మాటికి రవాణా కాంట్రాక్టర్లు చేసిన మోసం. అమ్మగారు, అమ్మగారు, అకౌంటెంట్ వణుకుతూ కామాక్షిదేవి వైపు తిరిగాడు. ఈ అమ్మాయి చెప్పింది 100% నిజం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాన నీటి బరువును కూడా లెక్కల్లో కలిపి మనకు బిల్లు వేశారు. అందుకే 25 లక్షలు షార్టేజ్ వచ్చింది. కామాక్షిదేవి నోట మాట రాలేదు. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. చేతిలో ఉన్న టీ కప్పును టేబుల్ మీద పెట్టి మేఘన్ను పైనుండి కింద దాకా మరోసారి తీక్షణంగా చూసింది. ఒక MBA చదివిన చార్టెడ్ అకౌంటెంట్ కూడా గంటల తరబడి దొరకని తప్పు ఒక పల్లెటూరు పిల్ల కేవలం 2 నిమిషాలు లెడ్జర్ వైపు చూసి ఎలా పట్టేసింది. ఏమాత్రం బెరుకు లేకుండా ఇంత పెద్ద సభలో తన లాజిక్ని ఎలా చెప్పగలిగింది? ఆమె పల్లెటూరు పిల్ల అన్న ముసుగులో ఏదైనా పెద్ద మేధస్సు దాగుందా? కామాక్షిదేవి మనసులో మొదటిసారి ఒక తెలియని అలజడి మొదలైంది. ఒక వికలాంగుడికి ఒక అమాయకురాలిని అంటగడితే వాళ్ళిద్దరూ గదికే పరిమితమైపోతారు, తన సామ్రాజ్యానికి అడ్డురారు అని ఆమె భావించింది. కానీ ఆదిత్య తన వీల్చైర్లో కూర్చొని 100 కోట్ల డీల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పల్లెటూరు పిల్ల చూస్తే తన అకౌంటెంట్లకు పాఠాలు చెప్తోంది. ఈ ఇద్దరు గనుక ఒకటైతే మన పునాదులు కదిలిపోవడం ఖాయం. కానీ ఆ భయాన్ని, ఆశ్చర్యాన్ని కామాక్షిదేవి బయటకు కనిపించనివ్వలేదు. తన దర్పాన్ని ప్రదర్శిస్తూ వ్యంగ్యంగా నవ్వింది. ఓహో, పెద్ద అకౌంటెంట్ అయిపోయినట్టున్నావన్నమాట. ఎక్కడో పల్లెటూరులో సంతలో కూరగాయలు అమ్ముకునే లెక్కలన్నీ ఇక్కడ వ్యాపారాలకు వాడేస్తున్నావా అంటూ హేళనగా మాట్లాడింది. ఆ తర్వాత అకౌంటెంట్ల వైపు తిరిగి కన్నెర్ర చేసింది. సన్నాసుల్లారా, ఒక పనికిమాలిన పిల్ల చెప్పేదాకా మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం తట్టలేదా? మీ మొహాల మండ. ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ గాడికి ఫోన్ చేసి వెంటనే ఆ 25 లక్షలు మన అకౌంట్లో పడేలా చేయండి అని అరిచింది. మేఘన వైపు కోపంగా తిరిగి, ఏయ్, ఏదో గాలివాటానికి ఒక లెక్క తగిలింది కదా అని గర్వపడకు. నీ పరిమితి ఏంటో అందులోనే ఉండు. ఈ ఇంటి కోడలిగా ఉన్న భ్రమలు పెట్టుకోకు. లోపలికి పోయి ఆదిత్యగాడికి ఊడిగం చేసుకో అని కఠినంగా ఆదేశించింది. మేఘన ఏమీ మాట్లాడలేదు. తలదించుకుని మౌనంగా అక్కడి నుంచి వెనక్కి తిరిగింది. కానీ ఆమె మనసులో మాత్రం ఒక చిరునవ్వు. కామాక్షిదేవి అహంకారాన్ని మొదటిసారి తాను దెబ్బతీశానని ఆమెకు అర్థమైంది. ఆమె అడుగులిప్పుడు మరింత దృఢంగా పడుతున్నాయి. ఈ నాటకమంతా ప్రధాన హాల్లో జరుగుతుంటే పైన 2వ అంతస్తులో ఉన్న ఒక గది తలుపులు సగం తెరుచుకొని ఉన్నాయి. ఆ తలుపు సందులోంచి తన వీల్ చైర్లో కూర్చొని కింద జరుగుతున్నదంతా నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు ఆదిత్యవర్మ. గత రాత్రి వచ్చిన ఆ అజ్ఞాత ఫోన్ కాల్ అతన్ని నిద్రపోనివ్వలేదు. మేఘన డబ్బులకు ఆశపడలేదు అన్నమాట అతన్ని తొలిచేస్తుంది. అందుకే ఈ ఉదయం మేఘన్ నడకను, ఆమె ప్రవర్తనను రహస్యంగా గమనించడం మొదలుపెట్టాడు. కింద హాల్లో మేఘన టీ కప్పులు పెట్టడం, ఆ తర్వాత లెడ్జర్ చూసి సెకండ్ల వ్యవధిలో పెద్ద లెక్కను పరిష్కారం చేయడం అంతా అతను విన్నాడు, చూశాడు. ఆదిత్య కళ్ళలో అంతుపట్టని భావం. నిన్నటిదాకా అతను మేఘన్ను కేవలం కనకదుర్గ తెచ్చిపెట్టిన ఒక పావుగా, ఒక అజ్ఞానిగా మాత్రమే చూశాడు. కానీ ఇప్పుడు ఆమెలో అసలైన వ్యక్తిత్వం చూసి అతను విస్మయం చెందాడు. ఆమె వేసుకున్న బట్టలు సామాన్యంగా ఉండొచ్చు, కానీ ఆమె మెదడు చాలా పదునైంది. కామాక్షిదేవి ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడాలంటే ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. డబ్బుకు అమ్ముడుపోయిన ఏ మనిషిలోనూ అంత ఆత్మగౌరవం ఉండదు. ఆమె కళ్ళల్లో భయం లేదు, ఒక నిజాయితీ ఉంది. ఆదిత్య ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. కావ్య లాంటి మోడర్న్ అమ్మాయి తనకు తగిన భాగస్వామిని అందరూ అనుకుంటారు. కానీ కావ్యలో ఉన్నది కేవలం వ్యాపార దాహం. మేఘన్లో ఓ స్వచ్ఛమైన తెలివితేటలున్నాయి,
ఒక సమస్యను చూసినప్పుడు దాన్ని పరిష్కరించాలన్న సహజమైన గుణం ఉంది. ఆదిత్య వీల్చైర్ను వెనక్కి తిప్పుకున్నాడు. అతని పెదాల మీద ఒక చిన్న అదృశ్యమైన చిరునవ్వు మెరిసింది. కామాక్షిదేవి గారు, మీరు నాకు పని మనిషిని తెచ్చామనుకున్నారు, కానీ మీకు తెలియకుండానే నా సామ్రాజ్యానికి ఒక రాణిని తెచ్చారు. మేఘన వెనుకున్న నిజమేంటో నేను తెలుసుకోవాలి. ఆమె గుండెల్లో దాగి ఉన్న బాధేంటో నేను వినాలి అని మనస్సులో నిశ్చయించుకున్నాడు ఆదిత్య. ఆ క్షణం వరకు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఒక ఇనుప గోడ. కానీ మేఘన ప్రదర్శించిన ఆ చిన్న నైపుణ్యం ఆ గోడలో ఒక చిన్న పగులును సృష్టించింది. ఆ పగులు ఇప్పుడు ప్రేమ, నమ్మకం అనే వెలుతురులో ప్రవేశించడానికి మార్గం సుగమమైంది. గదిలోకి వెళ్తున్న మేఘనకు పైనుండి తనను ఒక జత కళ్ళు ఆరాధనగా, విస్మయంగా చూస్తున్నాయని తెలీదు. తన భర్త మనసులో తన పట్ల ఏర్పడిన శత్రుత్వం నెమ్మదిగా కరిగిపోతుందని ఆమెకు తెలీదు. ఆకాశంలో పక్షులు తమ గూళ్లకు చేరుకుంటున్న సమయం. సూర్యుడలిగి ఎర్రబడినట్టుగా పశ్చిమానికి కుంగుతున్నాడు. నగర శివారుల్లో ఉన్న ఆ రాతికోట లాంటి గడి చుట్టూ వీస్తున్న సాయంత్రపు గాలిలో ఓ రకమైన నిశ్శబ్దం అలుముకొనుంది. గడి ప్రధాన ద్వారం గుండా ఓ అత్యాధునికమైన, వికలాంగుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన వ్యాన్ లోపలికి వచ్చాగింది. అందులోంచి తన మోటరైజ్ వీల్ చైర్లో దర్జాగా కిందకు దిగాడు ఆదిత్యవర్మ. 2 రోజుల క్రితం ఓ ముఖ్యమైన వ్యాపార ఒప్పందం కోసం నగరంలో తన ప్రధాన కార్యాలయానికి వెళ్ళిన ఆదిత్య పని ముగించుకుని తిరిగి గడికి చేరుకున్నాడు. అతని ముఖంలో అలసటున్న, ఒక భారీ విజయం సాధించిన గర్వం కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. శారీరక లోపం తన మేధస్సుకు అడ్డుకట్ట వేయలేదని మరోసారి నిరూపించుకున్నాడు. గడిలోకి అడుగు పెడుతున్న ఆదిత్యకు లోపల వాతావరణం రోజు కంటే భిన్నంగా అనిపిస్తోంది. సాధారణంగా కామాక్షిదేవి అరుపులు, పనివాళ్ల భయంకరమైన పరుగులు మాత్రమే కనిపించే ఆ ఇంట్లో ఈరోజు ఒక క్రమశిక్షణ, ఒక ప్రశాంతత గోచరించింది. నెమ్మదిగా తన వీల్చైర్ను హాల్ వైపు పోనిచ్చాడు ఆదిత్య. అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి అతని వీల్చైర్ చక్రాలు వాటంతటవే ఆగిపోయాయి. హాల్ మధ్యలో నిలబడింది మేఘన. ఆమె కట్టుకున్న లేతం నీలం రంగు కాటన్ చీర ఆ సాయంత్రపు వెలుతురులో ఒక ప్రశాంతమైన ఆకాశంలా కనిపిస్తుంది. చేతిలో ఉన్న చిన్న డైరీ పట్టుకుని పనివాళ్లకు పనులు అప్పచెప్తుంది. ఎల్లమ్మ, ఆ దేవుడి గదిలో దీపం కొందులు తోమేశావా? నువ్వు ఎక్కువగా వంగలేవు కదా, అవి నాకివ్వు, నేను తోముతాను. నువ్వు వెళ్ళి ఆదిత్య గారికి వేడి నీళ్ళు సిద్ధం చెయ్యి, ఆయన వచ్చే సమయమైంది అంటూ ఎంతో ఆప్యాయంగా చెప్తుంది. పక్కనే ఉన్న మరో పనివారితో, రాముడు, ఈరోజు మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు లెక్కిదిగో, ఇందులో 100 రూపాయలు మిగిలాయి. కామాక్షిదేవి గారికి ఇచ్చి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని లెక్కలు పక్కాగా చెప్తుంది. ఆ గడిలో పనివాళ్లను కామాక్షిదేవి ఎప్పుడూ కుక్కల కంటే హీనంగా చూస్తుంది. కానీ మేఘన వాళ్లతో మాట్లాడుతున్న తీరులో ఒక ఆప్యాయత, ఒక యజమానురాలికి ఉండాల్సిన హుందాతనం, అంతకు మించి ఒక మాతృమూర్తికి ఉండే ఓర్పు కనిపించాయి. ఆమె మాటలకు పనివాళ్ల కళ్ళల్లో ఒక గౌరవం ఉట్టిపడుతోంది. దూరం నుండి ఈ దృశ్యాన్ని గమనిస్తున్న ఆదిత్య కళ్ళు రెప్పవేయడం మర్చిపోయాయి. ఈ అమ్మాయి ఎవరు? కనకదుర్గ విసిరిన చిల్లరకు ఆశపడి వచ్చిన అనాథ కాదు. ఈమె నడకలో, ఈమె మాటలో ఒక సహజమైన రాజసం ఉంది. తను పడుతున్న నరకాన్ని దిగమింగుకొని తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఇంత ప్రశాంతతని ఎలా పంచగలుగుతుంది? ఆదిత్య మనసులో మేఘన పట్ల ఉన్న ముందస్తు అభిప్రాయం పటాపంచలైపోతున్నాయి. ఆ చీకటి గదిలో ఏడుస్తూ కూర్చునే ఒక బలహీనమైన పల్లెటూరు పిల్ల అనుకున్నాడు. కానీ ఆమె ఈ గడికి ఒక ప్రాణం పోస్తుందని అతనికి అర్థమైంది. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఓర్పు, సహనం ఆదిత్యలో ఎప్పుడో చచ్చిపోయిన ఒక ఆశను మళ్లీ మొలకెత్తిస్తున్నాయి. ఒక వికలాంగుడైన కోటీశ్వరుడికి కావాల్సింది డబ్బు కాదు, అతని బాధను అర్థం చేసుకునే మనుషులు, అతన్ని మనిషిలా చూసే ఓ స్వచ్ఛమైన మనసు. ఆ మనసు మేఘంలో ఉందని అతనికి స్పష్టంగా అర్థమైంది. పనివాళ్లు పంపించేసి వెనక్కి తిరిగింది మేఘన. తనను చూస్తున్న ఆదిత్యను గమనించింది. ఒక్కసారిగా ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఆదిత్య ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఏ మాట అంటాడో అన్న భయం ఆమెలో ఇంకా పోలేదు. తలదించుకుని నెమ్మదిగా అక్కడి నుంచి పక్కకు వెళ్ళడానికి అడుగులు వేసింది. మేఘన, ఆదిత్య గొంతు హాల్లో ప్రతిధ్వనించింది. ఆ పిలుపులో ఈసారి కోపం లేదు, అసహ్యం లేదు, ఒక సున్నితమైన ఆత్మీయతమైన స్పర్శ ఉంది. మేఘన ఆశ్చర్యంతో ఆగిపోయింది. తలెత్తి ఆదిత్య వైపు చూసింది. అతను తన పేరు పెట్టి పిలవడం ఇదే తొలిసారి. ఆదిత్య వీల్చైర్ను ఆమె దగ్గరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య కేవలం 3 అడుగుల దూరం మాత్రమే ఉంది. అక్కడేం చేస్తున్నావు? అడిగాడు ప్రశాంతంగా. అది పనివాళ్లకు రేపటి పనులు, లెక్కలు తడబడుతూ చెప్పింది మేఘన. నీకు లెక్కలు బాగా వస్తాయట కదా, కామాక్షిదేవి అకౌంటెంట్లు చేయలేని పని నువ్వు క్షణాల్లో చేశావని విన్నాను. ఎక్కడ చదువుకున్నావు? ఆదిత్య కళ్ళల్లో నిజమైన ఆసక్తి.
మేఘన కొద్దిగా స్థిమితపడి, పల్లెటూరు బడిలోనే అండి. మా నాన్నకు లెక్కలంటే చాలా ఇష్టం. నాకు నేర్పించారు. పెద్ద పెద్ద చదువులు లేవు కానీ నిజాయితీగా లెక్క పెట్టడం తెలుసు అంది నెమ్మదిగా. నిజాయితీ, ఆ పదాన్ని ఆదిత్య తనలో తాను ఉచ్చరించుకున్నాడు. ఈ గడిలో ఆ పదం విని చాలా ఏళ్ళైంది మేఘన. ఇక్కడ మనుషులు, మనసులు అన్నీ అమ్ముడుపోయేవే. కానీ నువ్వు భిన్నంగా ఉన్నావు. నీ కళ్ళల్లో నాకు ఒక గర్వం కనిపిస్తుంది. నన్ను మోసం చేసే మనసున్న దాన్ని కాదన్న గర్వం. మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన భర్త మొదటిసారి తన మనసు అర్థం చేసుకున్నాడన్న సంతోషం. నేను ఎవరిని మోసం చేయలేదండి. నా నాన్న ప్రాణాలను కాపాడుకోవడం కోసం నేను బలిపశువునయ్యాను. మీకు ఈ స్థితి ఉందని నాకు ముందే తెలుసుంటే అని ఆమె ఏదో చెప్పబోయింది. తెలుసుంటే పెళ్లి కొప్పుకునే దానివి కాదా? ఆదిత్య అడిగాడు. మేఘన్ నేరుగా ఆదిత్య కళ్ళల్లోకి చూసింది. లేదండి, ముందే తెలుసుంటే మిమ్మల్ని ఒక భర్తగా మరింత మనస్ఫూర్తిగా అంగీకరించేదాన్ని. దాచిపెట్టి చేశారు కాబట్టి, నన్ను ఒక వస్తువులా కొనుక్కున్నారు కాబట్టి ఈ బంధం అంటే నాకు భయం వేసింది. నేను ఒకరికి సేవ చేయడానికి అదృష్టంగా భావిస్తాను, కానీ ఒకరికి బానిసగా బతకడానికి ప్రాణం పోయిన అంగీకరించను. ఆ మాటకు ఆదిత్య గుండెలో ఏదో తెలియని కదలిక. ఒక పల్లెటూరు పిల్లలో ఇంతటి పరిణితి, ఇంతటి వివేకం ఉంటాయని అతను ఊహించలేదు. ఆమె మాటలు అతని మనసు మీదున్న గాయాలకు చల్లని లేపనంలా అనిపించాయి. ఆదిత్య తన చేయి చాపి మేఘన చేతిలో ఉన్న డైరీని సున్నితంగా తీసుకున్నాడు. ఆ సమయంలో వారి వేళ్ళు ఒకరినొకరు తాకాయి. ఆదిత్య స్పర్శతో ఈసారి చలి లేదు, ఒక ఆత్మీయమైన వెచ్చదనం ఉంది. మేఘన దేహం ఒక్కసారిగా జల్ధరించింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ మౌనంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతున్నాయి. ఒకరి బాధను మరొకరు పంచుకోవడానికి సిద్ధపడుతున్న తరుణం అది. ఏమిటి నాటకాలు నా ఇంట్లో? ఒక్కసారిగా పిడుగుపడినట్టుగా వినిపించింది కామాక్షిదేవి గొంతు. మెట్ల మీద నుండి వేగంగా కిందికొస్తోంది ఆమె. ఆమె వెనుక శేఖర్ బాబు కూడా ఉన్నాడు. ఆ క్షణం వరకు ఓ అందమైన కవిత్వంలా సాగుతున్న ఆదిత్య మేఘనల సంభాషణ ఒక్కసారిగా ఆగిపోయింది. మేఘన భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. ఆదిత్య ముఖం మళ్ళీ బిగుసుకుపోయింది. కామాక్షిదేవి కోపంగా మేఘన దగ్గరకు వచ్చి నిలబడింది. నీ స్థాయి ఏంటి? ఒక పని మనిషివి. ఆదిత్యబాబు ముందు నిలబడి కబుర్లు చెప్పేంత చనువు నీకెవరిచ్చారు? అసలు నిన్ను ఈ హాల్లోకి రమ్మన్నదెవరు? అంటూ విరుచుకుపడింది. నేనే పిలిచాను కామాక్షిదేవి. ఆదిత్య గొంతులో గంభీరత. కామాక్షిదేవి ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది. అదేంటి ఆదిత్య, ఈ పిల్ల నీకు ఇష్టం లేదని, దీని ముఖం చూడటం కూడా నీకు ఇష్టం లేదని ఆ రోజే చెప్పావు కదా. ఇప్పుడు దీంతో ఏంటి మాటలు? ఇదో పల్లెటూరు బైతు, దీనికేమీ తెలీదు. నీ దగ్గర చేరి ఏదో నాటకాలాడుతుందేమో, నమ్మకు. ఆదిత్య వ్యంగ్యంగా నవ్వాడు. పల్లెటూరు బైతే కావచ్చు, కానీ మీరు లక్షల జీతాలు ఇచ్చి పెట్టుకున్న అకౌంటెంట్లు చేయలేని పని ఈమె చిటికలో చేసిందని తెలిసింది. ఈ గడికి కావాల్సిన క్రమశిక్షణ ఈమెలో ఉంది. నా భార్యగా ఈ ఇంటిని నడిపే బాధ్యతను తాను తీసుకోగలదేమో అని పరీక్షించాను. ఆదిత్య నోటి వెంట నా భార్య అన్న మాట రాగానే మేఘన గుండె ఉప్పొంగిపోయింది. కానీ కామాక్షిదేవి ముఖంలో మాత్రం నెత్తురు చుక్కలేనట్టుగా పాలిపోయింది. తన కుట్రంతా ఎక్కడ బెడిసి కొడుతుందో అన్న భయం ఆమెను ఆవహించింది. అలాంటి భ్రమలేమీ పెట్టుకోక ఆదిత్య, ఒక పనికిమాలిన సలహా ఇచ్చినంత మాత్రాన ఈ ఇంటి కోడలైపోదు. ఏయ్ మేఘన, నీ నాటకాలు నా దగ్గర సగం. ముందిక్కడి నుంచి నీ చీకటి గదిలోకి వెళ్ళిపో అని గద్దించింది కామాక్షిదేవి. మేఘన ఏం మాట్లాడలేక ఆదిత్య వైపు ఒకసారి చూసి తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మేఘన వెళ్ళిపోయిన తర్వాత కామాక్షిదేవి ఆదిత్య దగ్గరకు వచ్చి ఒక నకిలీ ఆప్యాయతను నటిస్తూ అంది. చూడాదిత్య, నీకు నేనున్నాను. నీ వ్యాపారాలు నువ్వు చూసుకో. ఇలాంటి చిల్లర వాళ్ళతో నీకు మాటలెందుకు? వాళ్ళ బుద్ధి అంతా డబ్బు చూసి నీకు వల వేయాలని చూస్తుంది. ఆదిత్య వీల్చైర్ను ఆమె వైపు తిప్పాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు ఒక సింహం లాంటి తీక్షణత ఉంది. డబ్బుకు వల వేసే వాళ్ళెవరో, ఆస్తుల కోసం సొంత మనుషుల్ని గొంతు కోసే వాళ్ళెవరో నాకు బాగా తెలుసు కామాక్షిదేవి గారు. నా కళ్ళు పనిచేస్తున్నాయి, నా మెదడు పనిచేస్తుంది. ఎవరికి ఎంత స్థానం ఇవ్వాలో నాకు బాగా తెలుసు అని కరాఖండిగా చెప్పి తన వీల్చైర్ను తన గది వైపు తీసుకువెళ్ళిపోయాడు. కామాక్షిదేవి ఆదిత్య మాటల్లోని హెచ్చరికను స్పష్టంగా అర్థమైంది. శేఖర్ బాబు దగ్గరకు వచ్చి, ఏంటక్క, వీడిలో మార్పు వస్తుంది. ఆ పల్లెటూరు పిల్ల వీడి మనసును మార్చేలా ఉంది అన్నాడు కంగారుగా. కామాక్షిదేవి కళ్ళు కోపంతో రగిలిపోతున్నాయి. జరగనివ్వు. ఆదిత్య సామ్రాజ్యాన్ని ఆ మేఘన చేతికి చిక్కనివ్వను. ఆ పిల్ల తండ్రి ప్రాణాలు నా గుప్పిట్లో ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దు. వీళ్ళ ఆటలు ఎలా కట్టడి చేయాలో నాకు బాగా తెలుసు. మరోవైపు తన గదిలోకి వచ్చిన మేఘన తలుపు వేసుకుని తలుపును ఆనుకుని కళ్ళు మూసుకుంది. ఆమె పెదవుల మీద ఒక చిరునవ్వు.
ఆదిత్య తన చేయి పట్టుకున్న క్షణం, తన కళ్ళల్లోకి చూసి మాట్లాడిన విధానం ఆమెకు పదే పదే గుర్తొస్తున్నాయి. ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నారు. ఈ గడిలో నేను ఒంటరిదాన్ని కాదు. ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. విదొక దారి చూపించింది. కానీ కామాక్షిదేవి లాంటి రాక్షసున్న ఆ గడిలో ఆ దారి పూలబాట కాదు, అడుగడుగున ముళ్ళతో కూడిందని మేఘనకు ముందు ముందు తెలియబోతుంది. ఆదిత్య తన గదిలో ఒంటరిగా ఉన్నాడు. అతని ముందు ల్యాప్టాప్ స్క్రీన్ల మీద ఎర్రటి అక్షరాలతో అగ్రిమెంట్ క్యాన్సిల్డ్ అని ఫ్లాష్ అవుతుంది. 2 రోజుల పాటు నిద్రాహారాలు మాని తన రక్తాన్ని ధారపోసి సాధించిన 250 కోట్ల వ్యాపార ఒప్పందం ఇప్పుడు ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. ఫోన్ రింగ్ అయింది. అవతల వైపు నుండి వ్యాపార భాగస్వామి రాజశేఖర్ గొంతు. ఆదిత్య, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఈ డీల్ క్యాన్సిల్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒత్తిడి చేస్తున్నారు. రాజశేఖర్ గొంతులో కొంత జాలి, కొంత నిస్సహాయత. కారణమేంటో నేను తెలుసుకోవచ్చు అంకుల్. ఆదిత్య గొంతులో నిశ్శబ్దమైన ఆవేశం. బోర్డు మెంబర్స్కి నీ నాయకత్వం మీద నమ్మకం సడులుతోంది ఆదిత్య. ఒక వీల్ చైర్కి పరిమితమైన సీఈఓ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయగలడన్నది వాళ్ళ సందేహం. వాడికి తోడు నీ వ్యక్తిగత జీవితంలో కూడా స్థిరత్వం లేదని, నువ్వు అనవసరంగా ఒక దిక్కులేని పిల్లని పెళ్లి చేసుకుని నీ స్థాయిని తగ్గించుకున్నావని మార్కెట్లో షికార్లు పుకార్లు చేస్తున్నాయి. కావ్య కూడా ఈ విషయంలో చాలా అప్సెట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు 100 కోట్ల రిస్క్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. సారీ మై బాయ్, ఈ డీల్ నేను ముందుకు తీసుకెళ్లలేను. ఫోన్ కట్ అయింది. ఆదిత్య చేతిలో ఫోన్ గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అతని నరాలు ఉబ్బుతున్నాయి. తన శారీరక లోపాన్ని ఒక అడ్డంకిగా చూస్తున్న ఈ ప్రపంచం మీద అతనికి అసహ్యం వేసింది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళకు తప్పుడు సమాచారం ఇస్తున్నది ఎవరో అతనికి స్పష్టంగా అర్థమైంది. కామాక్షిదేవి. తన్ను వ్యాపారంగా దెబ్బతీయడానికి ఆమె ఆడుతున్న ఓ భయంకరమైన చదరంగం ఇది. తన మేధస్సు మీద తనకున్న నమ్మకం సడల్లేదు. కానీ నలువైపులా అల్లుకుంటున్న ఈ కారు చీకట్లను ఎలా ఛేదించాలో ఆదిత్య ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో కిందంతస్తులో కామాక్షిదేవి గదిలో ఒక రహస్య సమావేశం జరుగుతుంది. గది తలుపులు గట్టిగా మూసున్నాయి. శేఖర్ బాబు చేతులు కట్టుకుని నిలబడున్నాడు. చూసావా శేఖర్, వాడిలో ఎంత మార్పు వచ్చిందో. ఆ పల్లెటూరి పిల్ల మేఘన అసహించుకుంటున్నాడు అనుకుంటే ఆమె పనులకే మురిసిపోయి హాల్లో అందరి ముందు ఆమెతో కబుర్లు చెప్తున్నాడు. ఆ పిల్ల కూడా తన అమాయకత్వం నటిస్తూ మెల్లగా వాడి మనసులో చోటు సంపాదిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే వదిలేస్తే రేపొద్దున ఆ పిల్లవాడికి కుడిభుజంగా మారుతుంది, నా సామ్రాజ్యానికి ఎసరు పెడుతుంది. కామాక్షిదేవి కోపంతో ఊగిపోతోంది. అవునక్క, నేను గమనించాను. ఉదయం లెక్కల విషయంలో కూడా ఆ పిల్లల్ని ఎదురుగా నిలబడి మాట్లాడింది. ఆ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకు భయంగానే ఉంది. దీన్ని ఇలాగే వదిలేయకూడదు అన్నాడు శేఖర్ బాబు. కామాక్షిదేవి పెదవుల మీద ఒక కుటిలమైన నవ్వు వెలిసింది. వదిలేయను. ఈ రాత్రికి ఆ పిల్లని గడి నుంచి గెంటేస్తాను. ఆదిత్య ముందు ఆ పిల్ల క్యారెక్టర్ని ఎంతగా దిగజార్చాలంటే వాడు మళ్ళీ ఆమె ముఖం చూడటానికి కూడా అసహించుకోవాలి. శేఖర్ బాబు ఆశ్చర్యంగా చూశాడు. ఎలా అక్క? ఆ పిల్ల ఏదో పని రాక్షసులా గదిలో పడుంటే కామాక్షిదేవి ఆ మెడలో ఉన్న ఒక ఖరీదైన వజ్రాల హారాన్ని తీసి టేబుల్ మీద పెట్టింది. ఇది మన వంశపార్యపరంగా వస్తున్న ఆహారం. దీని విలువ కోట్లలో ఉంటుంది. ఆదిత్య తల్లి అన్నపూర్ణమ్మ దీన్ని ప్రాణమిస్తుంది. ఇప్పుడు ఈ హారం ఇక్కడి నుంచి మాయం కావాలి. ఆ పల్లెటూరు పిల్ల మేఘన గదిలో ప్రత్యక్షం కావాలి. అనాథగా వచ్చిన ఆ పిల్ల డబ్బు కాశపడి ఈ హారాన్ని దొంగలించిందని మనం ఆదిత్య ముందు నిరూపించాలి. ఆ అపవాద ఆ పిల్లని ఇంట్లోంచి గెంటేయాలి. ఏమంటావు? శేఖర్ బాబు రాక్షసంగా నవ్వాడు. అద్భుతమక్క. ఆ పిల్ల నాన్న ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. దొంగతనం కేసు పెట్టి పోలీసులకు పట్టిస్తామని బెదిరిస్తే ఆ పిల్ల నోరు మెరపదు. నేను వెళ్ళి ఆ హారాన్ని ఆ పిల్ల గదిలో పెట్టొస్తాను. చీకటి ముసుగులో ఓ స్వచ్ఛమైన ప్రాణం మీద మచ్చ వేయడానికి ఆ రాక్షసు ముఖ సిద్ధమైంది. రాత్రి 10 గంటల సమయం. మేఘన వంటగదిలో పనివాళ్లతో కలిసి గిన్నెలు సర్దుతోంది. ఎల్లమ్మకు జ్వరంగా ఉండటంతో గడిలో పనులన్నీ మేఘన్ దగ్గరుండి చూసుకుంటోంది. తన ఇంటి కోడలన్న గర్వం ఆమెలో ఎక్కడా లేదు. కేవలం బాధ్యత మాత్రమే ఉంది. ఆమె గది తలుపులు కొద్దిగా తెరిచింది. శేఖర్ బాబు పిల్లిల అడుగులు వేసుకుంటూ ఆ చీకటి గదిలోకి ప్రవేశించాడు. ఆ గదిలో పెద్దగా సామాన్లేమీ లేవు. ఒక మూల ఓ చిన్న పాత ఇనుప ట్రంకు పెట్టుంది. అది మేఘన తన పల్లెటూరు నుండి తెచ్చుకున్న ఏకైక ఆస్తి. అందులో ఆమె బట్టలు, తన తల్లిదండ్రుల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. శేఖర్ బాబు ఆ పెట్టెను నెమ్మదిగా తెరిచాడు. కామాక్షిదేవి ఇచ్చిన ఆ వజ్రాల హారాన్ని ఒక పాత గుడ్డలో చుట్టి ఆ బట్టల అడుగున దాచాడు. పెట్టెను యథావిధిగా మూసేసి ఎవరూ చూడకుండా అక్కడి నుంచి జారుకున్నాడు. కొద్దిసేపటికి పనులన్నీ ముగించుకుని అలసిపోయి తన గదిలోకి వచ్చింది మేఘన. తలుపు వేసుకుని దీపం వెలిగించింది. తన ట్రంక్ పెట్టె తెరిచి
అందులో ఉన్న నాన్న ఫోటోని తీసుకుని గుండెలు కత్తుకుంది. నాన్న, నీ ఆపరేషన్ రేపే అని డాక్టర్లు చెప్పారు. నువ్వు క్షేమంగా తిరిగి రావాలి నాన్న. ఈ కుట్రల కోటలో నేను బతకడానికి నీ ప్రేమే నాకు ఏకైక ధైర్యం అని కళ్ళు తుడుచుకుంటూ ప్రార్థించింది. ఆ పెట్టెన అడుగున తన జీవితాన్ని నాశనం చేయబోయే ఒక విషయం నాకు దాగి ఉందన్న నిజం ఆ అమాయకురాలికి తెలీదు. మధ్యరాత్రి 12 గంటలు నిశ్శబ్దంగా నిద్రిస్తున్న గడి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దొంగ! నా ఇంట్లోనే దొంగ పడ్డాడు. కామాక్షిదేవి గొంతు భయంకరంగా మారుమోగింది. పని వాళ్ళంతా నిద్రమత్తు వదులుకొని పరుగు పరుగున ప్రధాన హాల్లోకి వచ్చారు. ఎల్లమ్మ వణుకుతూ ఒక మూల నిలబడింది. కామాక్షిదేవి జుట్టు విరబోసుకుని కోపంతో ఊగిపోతూ హాల్లో అటు ఇటు తిరుగుతోంది. శేఖర్ బాబు పని వాళ్ళను బెత్తంతో కొడుతూ వరుసగా నిలబెడుతున్నాడు. అరుపులు విని మేఘన కూడా భయంతో గదిలోంచి బయటకు వచ్చింది. హాల్లో జరుగుతున్న ఆ దృశ్యం చూసి ఆమెకేమీ అర్థం కాలేదు. ఏమైందమ్మగారు? దొంగలెవరొచ్చారు? వణుకుతూ అడిగాడో పనివాడు. దొంగలు బయట నుంచి ఎందుకు వస్తారో వెదవల్లారా? నా ఇంట్లోనే నా కళ్ళ ముందే తిరుగుతున్న దొంగల పనిది. మా వంశ ప్రతిష్ఠ అయిన వజ్రాల హారం నా గదిలో కనపడటం లేదు. అది కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. మీలో ఎవడో దాన్ని కాజేశాడు అరుస్తూ చెప్పింది కామాక్షిదేవి. పని వాళ్ళంతా భయంతో గజగజ వణికిపోయారు. తల్లి, మేమంతా 25 ఏళ్లుగా ఇంట్లో పనిచేస్తున్నాం. ఒక పూట కూటికి ఆశపడతాం, కానీ కోట్ల రూపాయల సొమ్ముకు ఎక్కడ ఆశపడలేదు తల్లి. మమ్మల్ని నమ్మండి అని కాళ్ళా వేళ్ళా పడ్డారు. కామాక్షిదేవి చూపులు నిదానంగా మేఘన వైపు మళ్ళాయి. ఆ చూపుల్లో కక్ష, క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజమే, 25 ఏళ్లుగా మీరెప్పుడు దొంగతనం చేయలేదు. కానీ ఈ మధ్య ఈ గడిలోకి కొత్తగా ఓ ముష్టిది అడుగుపెట్టింది కదా. పల్లెటూరులో పూటకు గతి లేని అనాథ అడ్డదారిలో కోటీశ్వర్లు ఇంట్లో జొరబడితే బుద్ధి మారుతుందా? దొంగ బుద్ధి దొంగ బుద్ధే అంటూ మేఘన్ను వేలు చూపిస్తూ అరిచింది కామాక్షిదేవి. మేఘన గుండె ఆగిపోయినంత పనైంది. నేనా? దొంగతనం నేనా? దేవుడి మీద ఒట్టండి, నాకు ఆహారం గురించి ఏమీ తెలియదు. నేను అలాంటి దాన్ని కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ 2 చేతులు జోడించింది. ప్రాధేయపడింది. నోర్మి, దొంగలెవరైనా నేను దొంగ అని ఒప్పుకుంటారా? శేఖర్, వీళ్ళ మాటలు నమ్మొద్దు. అందరి గదులు లాక్ చేయి. ముఖ్యంగా ఆ పల్లెటూరు పిల్ల గదిలో అనువనున్న వెతుకు అని ఆజ్ఞాపించింది కామాక్షిదేవి. శేఖర్ బాబు వెంటనే 2 మనుషుల్ని తీసుకుని మేఘన గదిలోకి వెళ్ళాడు. మేఘన భయంగా చూస్తుంది. ఆమెకు తన నిజాయితీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఏమీ దొరకదన్న ధైర్యంతో నిలబడింది. కానీ నిమిషాల వ్యవధిలోనే శేఖర్ బాబు ఓ గుడ్డ మూటను పట్టుకుని హాల్లోకి వచ్చాడు. ఆ మూటను కామాక్షిదేవి ముందు విసిరాడు. ఆ గుడ్డ ముడి విడిపోగానే అందులోంచి దేదీవ్యమానంగా వెలిగిపోతున్న వజ్రాల హారం నేల మీద పడింది. అక్క, ఈ హారం ఆ మేఘన గదిలో ఆ పిల్ల తెచ్చుకున్న పాత ట్రంకు పెట్టెలో దాచిపెట్టింది అంటూ అరిచాడు శేఖర్ బాబు. ఆ దృశ్యం చూసి గడిలోని పని వాళ్ళంతా నిశ్చేష్టులయ్యారు. ఎల్లమ్మ కూడా నోట మాట రాలేదు. మేఘన కళ్ళ ముందు ప్రపంచం గిర్రున తిరిగింది. తన పెట్టెలోకి ఆ హారం ఎలా వచ్చింది? తన తల్లిదండ్రుల ఫోటో పక్కన ఈ దొంగ సొమ్ము ఎలా చేరింది? ఇదంతా ఓ భయంకరమైన కల్లాగా అనిపించింది ఆమెకు. లేదు, అబద్ధం. అది నా పెట్టెలోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నేను దొంగను కాదు, నన్ను నమ్మండి అంటూ నేల మీద మోకరిల్లింది. కామాక్షిదేవి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించింది మేఘన. కామాక్షిదేవి ఆమెను కాలుతో బలంగా వెనక్కి నెట్టింది. ఛీ, నన్ను ముట్టుకోకు. కుట్రలు పన్ని ఆదిత్యగాడిని వల్లో వేసుకుని ఈ ఇంట్లో మారాన్లా అవుదామనుకుంటున్నావా? కోట్ల రూపాయల ఆహారం కొట్టేసి రాత్రికి రాత్రే పారిపోవాలని స్కెచ్ చేసావా? ఎంత ధైర్యమే నీకు అని గర్జించింది. నేనే తప్పు చేయలేదు తల్లి. ఇది ఎవరు కుట్రో నాకు తెలీదు. నా తండ్రి ప్రాణాలు గాల్లో ఉన్నాయి. ఆయన ఆపరేషన్ కోసం నేను నా జీవితాన్నే త్యాగం చేశాను. అలాంటి నేను దొంగతనం ఎందుకు చేస్తాను? వెక్కి వెక్కి ఏడుస్తూ అంది మేఘన. ఎందుకు చేస్తావు? నీ తండ్రి ఒక దరిద్రుడు. రేపొద్దున వాడికి ఇంకేమైనా జబ్బు చేస్తే ఈ డబ్బుతోనే కదా వాడిని బతికించుకోవాలి. అందుకే కాజేశావు. శేఖర్, పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయి. ఈ దొంగమ్మను జైల్లో వేయాలి. ఈ కుట్ర వెనుకున్న ముసలాన్ని కూడా రేపొద్దున ఆసుపత్రి నుండి లాక్కొచ్చి బొక్కలో వేయాలి. ఈ పల్లెటూరు బయతు అసలు రంగు ఈరోజు ఆదిత్యగాడికి తెలియాలి అని అరిచింది కామాక్షిదేవి. పోలీసులు, జైలు, తండ్రిని లాక్కొస్తారన్న మాటలు వినగానే మేఘన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తను జైలుకు వెళ్తే తన తండ్రి ఆపరేషన్ ఆగిపోతుంది. ఆయన ప్రాణాలు పోతాయి. వద్దు, వద్దమ్మా, దయచేసి పోలీసులకు ఫోన్ చేయకండి. నా నాన్నకు ఏమీ చేయకండి. మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. నేను దొంగను కాకపోయినా మీరు నన్ను దొంగ అంటే అలాగే బతికేస్తాను. కానీ నా నాన్నను మాత్రం చంపకండి. నన్ను ఈ గడిలోంచి పంపించేయండి. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటూ కామాక్షిదేవి ముందు 2 చేతులు జోడించి తల నేలకేసి బాదుకుంటూ రోధించింది మేఘన. మేఘన ఏడుపు చూసి కామాక్షిదేవి, శేఖర్,
ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని విజయం సాధించిన గర్వంతో క్రూరంగా నవ్వుకున్నారు. సరే, నీ మొహం చూస్తే జాలేస్తుంది. పోలీసులకు ఫోన్ చేయను. కానీ ఈ క్షణమే కట్టుబట్టలతో నువ్వు ఈ గడిలోంచి బయటకు వెళ్ళాలి. ఇక ఏనాడు నీ నీడ కూడా ఈ ఇంట్లో పడకూడదు. శేఖర్, ఈ పిల్లను మెడపట్టుకుని గెంటై ఆజ్ఞాపించింది కామాక్షిదేవి. శేఖర్ బాబు ముందుకొచ్చి మేఘన చేతిని బలంగా పట్టుకుని లాగాడు. మేఘన కన్నీళ్లతో నిస్సహాయంగా బయటకు లాగబడుతోంది. ఆమె ఆత్మాభిమానం, ఆమె ప్రాణం, ఆమె త్యాగం అన్నీ ఆ రాతి గోడల మధ్య నలిగిపోతున్నాయి. అదే క్షణంలో కిర్కిర్మన్న శబ్దం ఆ హాల్లో వణుకుతున్న మేఘన ఏడుపును డామినేట్ చేస్తూ ఓ శబ్దం వినిపించింది. అది సాధారణమైన శబ్దం కాదు. మోటరైజ్డ్ వీల్చైర్ చక్రాలు ఆ ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్ మీద రాసుకుంటూ వస్తున్న భయంకరమైన శబ్దం అది. అందరి చూపులు హాల్ ప్రధాన ద్వారం వైపు వెళ్ళాయి. అక్కడ తలుపుల మధ్యలో నిలబడున్నాడు ఆదిత్యవర్మ. అతని ముఖం ఓ అంతుపట్టని భావంతో నిండుంది. కళ్ళల్లో అగ్నిపర్వతం బద్దలయ్యే ముందుండే ప్రశాంతత ఉంది. అతను ఆ దృశ్యాన్ని ఎంతసేపటి నుంచి గమనిస్తున్నాడో, ఏమేం విన్నాడో ఎవరికీ తెలీదు. శేఖర్ బాబు భయంతో మేఘన చేతిని వదిలేశాడు. కామాక్షిదేవి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మేఘన్ నేల మీద మోకరిల్లి కన్నీళ్లతో కూడిన కళ్ళతో ఆదిత్య వైపు ఆశగా చూసింది. నన్ను ఈ కుట్ర నుండి నా భర్త రక్షిస్తాడా, లేదా కామాక్షిదేవి ఆడిన నాటకాన్ని నమ్మి నన్ను నిజంగానే ఓ దొంగగా, ఓ మోసగత్తగా అసహించుకుంటాడా? ఆదిత్య వీల్చైర్ నెమ్మదిగా హాల్ మధ్యలోకి వస్తుంది. అతని చూపులు మేఘన మీద, నేల మీద పడున్న వజ్రాల హారం మీద, ఆపై వణుకుతున్న కామాక్షిదేవి మీద పడ్డాయి. ఒకవైపు ఆగిపోయిన 250 కోట్ల వ్యాపార ఒప్పందం వెనుక కామాక్షిదేవి హస్తం ఉందని రగిలిపోతున్న ఆదిత్య, మరోవైపు తన కళ్ళ ముందే దొంగతనం అపవాదతో గెంటబడుతున్న తన భార్య. ఆదిత్య పెదవులు తెరుచుకున్నాయి. అతని నోటి వెంట రాబోయే ఒక్క మాట ఆ గడిలో ఎవరి తలరాత మార్చబోతుంది. మేఘనకు న్యాయం జరుగుతుందా, లేక ఆమె జీవితం మరింత అంధకారంలోకి నెట్టబడుతుందా అన్నది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.